హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వి టాక్స్. మనం ముందు చెప్పుకున్నట్టుగా గ్రామ సచివాలయం ఎగ్జామ్ డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన సిలబస్లో ఉన్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లోని ఫస్ట్ లెసన్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ లెక్చర్, అలాగే మీకు ఈ లెక్చర్ తర్వాత ఒక 100+ వరకు ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఏవైతే మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయో ఆ బిట్స్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ బిట్స్ చూడడం వల్ల మీకు చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది అని అడిగితే, ఎందుకంటే మీరు లెసన్ జోలికి వెళ్ళి అదంతా చదువుతూ కూర్చుంటే మీకు మనకి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎగ్జామ్ కూడా, మీకు టైం సరిపోయే ఛాన్స్ ఉండదు. అందుకనే మీరు ఏం చేయాలంటే మీకు జనరల్గా మీకు అంటే మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా నేను జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అంటే మీకు ఈ టర్మినాలజీ అంతా కూడా మీకు తెలియాల్సింది కాబట్టి మీకు ఈ టర్మ్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే నేను ఇచ్చేస్తాను ఇందులో. అలాగే దీని తర్వాత ఏవైతే బిట్స్ ఇంపార్టెంటో మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్నవన్నీ కూడా నేను కలెక్ట్ చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ బిట్స్ అన్ని కూడా. సో తప్పకుండా మీరు ప్రతి బిట్ కూడా నోట్ చేసుకోండి, మీకు అది చాలా చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం సిలబస్ అయితే చూసేద్దాం. మనకి ఎగ్జామ్కి ఉన్న సిలబస్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి అవన్నీ కూడా, అంటే అరేస్, స్టాక్స్, మళ్ళీ స్టాక్స్ యొక్క ఆపరేషన్స్, అప్లికేషన్స్, అలాగే క్యూస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్, లింక్డ్ లిస్ట్, ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ లిస్ట్ వాటి అప్లికేషన్స్, అలాగే ట్రీస్ ఉన్నాయి, బైనరీ ట్రీస్, ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే గ్రాఫ్స్, ఇంట్రొడక్షన్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్, అలాగే సర్చింగ్ అండ్ సార్టింగ్, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్. ఓకే, సో ఇదైతే మనకున్న సిలబస్. ఈ డేటా స్ట్రక్చర్స్ లెసన్ నుంచి మనకి ఎగ్జామ్లో వచ్చే సిలబస్ అయితే ఇది. అంటే దీని మీద మనకి బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు డీప్గా ప్రాబ్లమ్స్లోకి అవన్నీ కూడా వెళ్ళొద్దు. మీరు ఒక లెసన్ చదవాలి అని అనుకుంటున్నట్టయితే మీరు మరీ డీప్గా డెప్త్లోకి వెళ్ళి అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ వరకు చూసుకుంటే అది మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. సో మనం ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అయితే ఫస్ట్ నేర్చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్. మనకి లెసనే డేటా స్ట్రక్చర్ కాబట్టి అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఓకే, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే పర్టికులర్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్లో మనం డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, దాన్ని ఒక సరైన విధానంలో ఒక క్రమబద్ధీకరంగా, అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో దాన్ని అరేంజ్ చేసినప్పుడు దాన్నే డేటా స్ట్రక్చర్ అని అంటుంటాం. ఓకే, ద ఐడియా ఇస్ టు రెడ్యూస్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్స్. ఓకే, సో దీనివల్ల ఏంటి యూజ్? అసలు డేటా స్ట్రక్చర్ అనేది ఎందుకు ఉండాలి అంటే అది మనకి స్పేస్ తగ్గిస్తుంది కంప్యూటర్లో, అలాగే టైం కాంప్లెక్సిటీని కూడా తగ్గిస్తుంది. ఓకే, సమ్ పాపులర్ డేటా స్ట్రక్చర్స్ మనం ఇప్పుడు మనకు అవసరమైనంత వరకు అయితే మనం చూసుకుందాం. అసలు జనరల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అంటే యారే. ఫస్ట్ వన్ ఈజ్ యారే. యారే అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ సార్టెడ్ ఎట్ కంటిజియస్ మెమరీ లొకేషన్స్. ఓకే, సో మల్టిపుల్ ఐటమ్స్ని, ఒకే టైప్లో ఉన్న మల్టిపుల్ ఐటమ్స్ని ఒక చోట స్టోర్ చేయడాన్ని ఏమంటారు? యారే అంటారు. నెక్స్ట్ వన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ ఆర్ లింక్డ్ యారేస్ అని కూడా అంటారు దీన్ని. ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, లీనియర్, నాన్ లీనియర్ అని రెండు రకాలు ఉంటాయి. లీనియర్ అంటే విచ్ ఇస్ వెరీ ఆర్గనైజ్డ్ అని ఒక పర్టికులర్ వేలో ఉన్నవి లీనియర్. నాన్ లీనియర్ అనేసరికి మీకు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ లింక్డ్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో లింక్డ్ లిస్ట్ అన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోకి వస్తాయి. ఓకే, అన్లైక్ యారేస్, లింక్డ్ లిస్ట్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ కాంటిజియస్ లొకేషన్స్. ఓకే, ఒక పర్టికులర్ లొకేషన్స్లో అయితే స్టోర్ అవ్వో, లింక్డ్ లిస్ట్ అని అంటారు వీటిని. నెక్స్ట్ స్టాక్. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్స్ మనకి స్టాక్ మీద అడుగుతూ ఉంటారు, అలాగే క్యూ మీద కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, స్టాక్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇట్స్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ పర్టికులర్ ఆపరేషన్స్. ఇట్ ఈస్ ఆల్సో డినోటెడ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనం స్టాక్ కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా ఏదైతే లాస్ట్గా వెళ్తుందో, అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ మనం రిమూవ్ చేయగలుగుతాం. అలాగే ఫస్ట్ వెళ్ళింది లాస్ట్ వస్తుంది, FILO అని కూడా అంటూ ఉంటారు, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసాం అందులోకి, అది కిందకి వెళ్ళిపోతుంది కదా బాటంలోకి. సో మనం పై నుంచి రిమూవల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా టాప్ పార్ట్ నుంచి స్టాక్లో రిమూవింగ్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ కూడా టాప్లోనే జరుగుతుంది. ఓకే, సో ఆపరేషన్స్ ఏంటి, స్టాక్ యొక్క ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. పుష్, ఫస్ట్ వన్. పుష్ అంటే ఏంటంటే యాడింగ్ ఐటమ్స్ టు ద స్టాక్. స్టాక్ మీదకి ఐటమ్స్ యాడ్ చేయడం, టాప్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఆ యాడ్ చేయడాన్ని ఏమంటారు అంటే పుష్ ఆపరేషన్. ఓకే, ఎప్పుడైతే మనకి స్టాక్ ఫుల్ అయిపోతుందో అప్పుడు కనుక మీరు ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయబోతున్నారు. సపోజ్ ఒక స్టాక్ యొక్క సైజ్ 5. సో 5 సైజ్ ఉన్న ఒక స్టాక్ని మీరు ఇంకా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలని చూసారు. అప్పుడు దాంట్లో స్పేస్ లేదు. స్పేస్ లేనప్పుడు మీరు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కండిషన్ ఏమంటారు అంటే ఓవర్ఫ్లో. ఓకే,
సో ఓవర్ఫ్లో అంటారు. ఓవర్ఫ్లో అంటే ఎక్కువ, ఓకేనా, ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ ఎలిమెంట్స్ అందులో ఉన్నప్పుడు దాన్ని ఓవర్ఫ్లో అంటారు. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి పాప్. ఓకే, పాప్ అంటే ఏంటంటే రిమూవింగ్ ఐటమ్స్ ఫ్రమ్ స్టాక్. మీకు ఇందాక పుష్ అంటే యాడింగ్ ఐటమ్స్, స్టాక్ కి ఐటమ్స్ యాడ్ చేయడాన్ని ఏమంటారు అన్నాను, పుష్. అలాగే స్టాక్ నుంచి ఐటమ్స్ రిమూవ్ చేయడం, ఎలిమెంట్స్ రిమూవ్ చేయడాన్ని ఏమంటారు అంటే పాప్. ఓకే, సో స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు, అది జీరోలో ఉన్నప్పుడు మీరు కనుక ఒక పాప్ ఆపరేషన్ కండక్ట్ చేస్తారు దాని మీద, అంటే అది ఆల్రెడీ నల్, అందులో స్టాక్ లో ఎలాంటి ఎలిమెంట్స్ లేని టైంలో మీరు ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు వచ్చే కండిషన్ ఏమంటారు అంటే అండర్ ఫ్లో కండిషన్. ఓకే, ఫుల్ అయిపోయినప్పుడు మీరు ఇంకొకటి యాడ్ చేయాలి అనుకుంటే అది ఓవర్ఫ్లో. అసలు ఏం లేనప్పుడు నల్ అయిపోయినప్పుడు మీరు ఒకటి రిమూవ్ చేయాలని చూస్తే -1లోకి వచ్చేస్తుంది కదా, సో అది అండర్ ఫ్లో. ఓకే, ఇంకో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. సో మెయిన్ వచ్చేసి మనకి పుష్ అండ్ పాప్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పీక్ ఆర్ టాప్. సో పీక్ కండిషన్, టాప్ కండిషన్ అంటే ఏంటంటే రిటర్న్ టు ద టాప్ ఎలిమెంట్. అదే థర్డ్ ఎలిమెంట్ నో ఫోర్త్ ఎలిమెంట్ నో అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు పీక్ ఆర్ టాప్ అనే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే టాప్ ఎలిమెంట్ కి తీసుకెళ్తుంది పాయింటర్ ని. నెక్స్ట్ ఈజ్ ఎంటీ అంటే రిటర్న్స్ టు ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. మనకి ఇది ఈజ్ ఎంటీ అనేది ఒక కండిషన్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే క్యూ. ఓకే, ఇది కూడా స్టాక్ లాగే చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి స్టాక్ కి ఉన్న సిమిలారిటీ ఏంటంటే ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, స్టాక్, క్యూ, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్, ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, క్యూని ఇంకెలా డినోట్ చేస్తారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇందాక మనం స్టాక్ లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. స్టాక్ అంటే ఫస్ట్ వెళ్ళిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోతుంది, అది లాస్ట్ న రిమూవ్ చేయగలుగుతాం. అంటే అది రివర్స్ అనమాట. మనకి క్యూలో ఏం జరుగుతుంది, ఫస్ట్ వెళ్ళిందే ఫస్ట్ వస్తుంది. ఓకే, సింపుల్ గా ఇది ఇంకోలా చెప్పుకోవాలనుకుంటే చూడండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. జస్ట్ లైక్ మనకి ఏదైనా ఫంక్షన్స్ లో అది కూడా ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకే కదా ఫస్ట్ సర్వ్ చేస్తారు లైన్ లో ఉన్నప్పుడు. ఇది అదే పద్ధతి, క్యూలో కూడా అదే జరుగుతుంది. ఓకే, మరి క్యూలో ఉన్న ఆపరేషన్స్ ఏంటి అంటే ఎన్క్యూ అంటే ఐటమ్స్ ని క్యూ కి యాడ్ చేయడానికి ఎన్క్యూ, డిక్యూ రిమూవింగ్ ఐటమ్స్ ఫ్రమ్ ద క్యూ, ఫ్రంట్ ఐటమ్ ఫ్రమ్ ద క్యూ కావాలనుకుంటే ఇప్పుడు మనం స్టాక్ లో టాప్ అండ్ బాటమ్ అన్నట్టు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మాత్రం ఫ్రంట్ అండ్ రేర్ అని మాట్లాడుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ రేర్, లాస్ట్ ఐటమ్ ఫ్రమ్ ద క్యూ కావాలంటే రేర్ ఆపరేషన్. నెక్స్ట్ ఇనిషియలైజ్, క్రియేట్ అన్ ఎంప్టీ క్యూ. ఈజ్ ఎంప్టీ, టెస్ట్స్ క్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ. ఈజ్ ఫుల్, టెస్ట్స్ ఇఫ్ క్యూ ఇస్ ఫుల్. ఓకే, సో ఇవి బేసిక్ ఆపరేషన్స్. ఎన్క్యూ, డిక్యూ. ఎన్క్యూ అంటే యాడ్ చేయడం ఐటమ్స్ ని, ఎలిమెంట్స్ ని. అలాగే డిక్యూ అంటే రిమూవ్ చేయడం. ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఎలిమెంట్ దగ్గర తీసుకెళ్తుంది. అలాగే రేర్ అంటే లాస్ట్ ఎలిమెంట్ దగ్గర తీసుకెళ్తుంది. ఇనిషియలైజ్ ఒక ఎంప్టీ క్యూని క్రియేట్ చేస్తుంది. అలాగే ఈజ్ ఎంప్టీ అంటే వెదర్ ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఈజ్ ఫుల్ అంటే ఫుల్ గా ఉందా లేదో చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి బైనరీ ట్రీ. ఓకే, సో బైనరీ ట్రీ కూడా ఒక హైరార్చికల్ డేటా స్ట్రక్చర్. ఇది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే అన్లైక్ మనకి ఒక అరే, స్టాక్, క్యూతో కంపేర్ చేస్తే అవన్నీ కూడా ఆర్గనైజ్డ్ వేలో ఒక లీనియర్ గా ఒక స్ట్రైట్ పాత్ లో అవి ఉంటాయి. బైనరీ ట్రీ వచ్చేసరికి అదొక స్ట్రైట్ పాత్ లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో హవెవర్ ఇట్ వాంట్ అన్నట్టుగా అదొక హైరార్చికల్ డేటా స్ట్రక్చర్ అనమాట, హైరార్చికల్ వేలో ఉంటుంది. నెక్స్ట్ బైనరీ ట్రీకి వచ్చేసరికి 2 చిల్డ్రన్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ చైల్డ్ అండ్ ఇంకొకటి రైట్ చైల్డ్. నెక్స్ట్ బైనరీ సర్చ్ ట్రీ. సో బైనరీ సర్చ్ ట్రీలో మనం చూస్తే లెఫ్ట్ సబ్ ట్రీ కంటైన్స్ కీస్ లెస్ దాన్ నోట్ కీ. నోట్ కీ అంటే మనకి టాప్ లో ఉన్న రూట్ కీని నోట్ కీ అంటున్నాం. సో లెఫ్ట్ సబ్ ట్రీ ఏదైతే ఉందో, ట్రీకి లెఫ్ట్ సబ్ ట్రీ ఏదైతే ఉందో అందులో కీస్ నోట్ కీ కన్నా తక్కువ ఉంటాయి. అలాగే రైట్ సబ్ ట్రీ కంటైన్స్ కీస్ గ్రేటర్ దాన్ నోట్ కీ. నెక్స్ట్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఈచ్ మస్ట్ బి ఏ బైనరీ సర్చ్ ట్రీ. మనకి ఇవైతే ఈ సిలబస్ లో లేవు. బైనరీ సర్చ్ ట్రీ, హీప్ అండ్ హ్యాషింగ్ డేటా స్ట్రక్చర్స్ అయితే అంత డీప్ గా వెళ్లాల్సిన పని లేదు, కానీ మనం జనరల్ గా ఇంట్రొడక్షనే కాబట్టి ఒకసారి చూసేద్దాం వీటిని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హీప్, స్పెషల్ ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ ఇన్ విచ్ ట్రీ ఈస్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. అంటే హీప్ లో మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి, మాక్సిమం హీప్ అండ్ మినిమం హీప్. ఓకే, మాక్సిమం హీప్ వచ్చేసరికి రూట్ లో ఉన్న కీ ఏదైతే ఉందో చిల్డ్రన్ లో ఉన్న కీస్ కన్నా కూడా గ్రేటర్ ఉంటుంది. అలాగే మినిమం హీప్ లో ఏమో రూట్ లో ఉన్న కీ చిల్డ్రన్ కీస్ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాషింగ్ డేటా స్ట్రక్చర్, డిజైన్ టు యూజ్ స్పెషల్ ఫంక్షన్ ఓన్లీ హ్యాషింగ్ ఫంక్షన్. ఓకే, హ్యాషింగ్ ఫంక్షన్ కి మాత్రమే యూజ్ చేసేది హ్యాషింగ్ డేటా స్ట్రక్చర్. సో లెసన్ కంప్లీట్ అయింది. అంటే జనరల్ టర్మినాలజీ మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో. సో నౌ ఇంపార్టెంట్ బిట్స్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇవైతే మనకి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉన్న బిట్స్.
మ్యాక్సిమం మనకి ఆల్మోస్ట్ సిలబస్ అయితే ఏదైతే మనకు అవసరం ఉందో అంతా కూడా ఈ బిట్స్లో కవర్ అయిపోయింది. మొత్తం ఆ సిలబస్ అంతటి కవర్ చేసేలాగా ఈ బిట్స్ని అయితే మీకు కలెక్ట్ చేశాను. ఓకే, సో చూద్దాం, మనం బిట్స్ చూసుకుందాం. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో మనకి స్కోర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది బిట్స్ డైరెక్ట్గా చూసుకోవడం వల్ల. ఫస్ట్ వన్, స్టాక్ ఈస్ కాల్డ్ యాజ్, మీకు ఇది ఆల్రెడీ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈజీగా దీని ఆన్సర్ కూడా గెస్ చేయగలరు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్ అవుతుందో ఫస్ట్ వస్తుంది. అలాగే దీన్ని ఇంకొకలా కూడా అనొచ్చు, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎనీ నోడ్ ఇస్ ద పాత్ ఫ్రమ్ ద రూట్ టు ద నోడ్ ఈస్ కాల్డ్ యాన్సిస్టర్ నోడ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎనీ నోడ్, ఆ రూట్ నుంచి నోడ్కి ఆ పాత్ ఉన్నదాన్ని ఆ నోడ్ని ఏమంటారు అంటే యాన్సిస్టర్ నోడ్. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ పుషింగ్ అన్ ఎలిమెంట్, ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. స్టాక్లోకి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఏమంటారు అంటే పుష్ అంటారు. ఇక్కడ పుషింగ్ అని కాదు, యాడింగ్ అని అడుగుతారు, లేదంటే ఇన్సర్టింగ్ అని అడుగుతారు. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఎన్ ఎలిమెంట్ ఇంటూ స్టాక్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఇంటూ స్టాక్ అని అడుగుతారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, దానికి ఆన్సర్ వచ్చేసి పుష్. అలాగే ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఎన్ ఎలిమెంట్ ఏంటి అంటే పాప్. రిమూవింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎంప్టీ స్టాక్ ఖాళీగా ఉన్నప్పుడు అందులోంచి మనం రిమూవ్ చేయాలని చూస్తే ఏమంటారు అని అండర్ ఫ్లో -1లోకి వస్తుందని చెప్పాను కదా. నెక్స్ట్, పుషింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ ఫుల్ స్టాక్, ఫుల్గా ఉన్న స్టాక్లోకి ఇంకో కొత్త ఎలిమెంట్ని పుష్ చేయడాన్ని ఏమంటారు ఓవర్ఫ్లో. ఓకే, నెక్స్ట్, an adjacent matrix representation of graph cannot change information of parallel edges. Representation of data structure in memory is known as abstract data type. Okay, so data structure memory రూపంలో represent చేయడాన్ని ఏమంటారు abstract data type. A queue is first in first out. Okay, first come first serve లాగా first in first out queue. Stack కి రివర్స్ ఇది. Okay, the best average behavior is shown by quick sort. సో ఇవి సార్టింగ్ టెక్నిక్స్, అందులో క్విక్ సార్ట్లో మనకి బెస్ట్ యావరేజ్ బిహేవియర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్, ద టర్మ్స్ పుష్ అండ్ పాప్ ఆర్ రిలేటెడ్ టు స్టాక్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది లెసన్లో. నెక్స్ట్, ద మెయిన్ మెజర్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గోరిథం ఆర్ టైమ్ అండ్ స్పేస్. ఒక ఆల్గోరిథం ఎంత ఎఫిషియెంట్ అని చెప్పడానికి మనం దేంతో కొలుస్తాము అంటే అది యూజ్ చేసుకునే టైం అండ్ అది కంప్యూటర్లో యూజ్ చేసుకునే స్పేస్ని బట్టి ఒక ఆల్గోరిథం యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, search tables used by compilers for efficient searching generally use hash tables. దీనికి ఆన్సర్ హ్యాష్ టేబుల్స్. మీకు కనుక నోట్బుక్ ఉంటే దయచేసి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. మనకి ఇక్కడ నేను 100 వరకు పెట్టాను, వీటిలో చాలా వరకు మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు బిట్స్ ఒకటి బాగా గుర్తుంచుకోగలిగితే మీకు చాలా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, మనకి ఇక్కడ ఇచ్చేవి కూడా మీకు ఇండైరెక్ట్గా ఉండవు. అలాగనే డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్లో కూడా ఏం వెళ్ళరు. సో మనకి బేసిక్ డెఫినేషన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఇవన్నీ కలెక్ట్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో చెప్తున్నాను ఏమనుకోకండి. సో మీకు కనుక బుక్ ఉంటే మీరు బెటర్ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, లెట్స్ గో టు ద 14th one. ద కాంప్లెక్సిటీ ఆఫ్ లీనియర్ సర్చ్ ఆల్గోరిథం ఈస్ ఆర్డర్ ఆఫ్ n. నెక్స్ట్, ద టైమ్ రిక్వైర్డ్ టు మర్జ్ టూ సార్టెడ్ లిస్ట్స్ ఆఫ్ సైజ్ m and n ఈస్ ఆర్డర్ ఆఫ్ m plus n. Next, maximum degree of any vertex in a simple group of vertices n is n minus 1. Next one, what should we call a binary tree whose every node has either 0 or 2 children? Sorry, ఇక్కడ మిస్టేక్ వచ్చింది. ఐదర్ 0 కానీ 2 children కానీ ఉన్న ఒక నోడ్, దాన్ని ఏమంటారు, ఒక నోడ్కి 2 or 0 children ఉంటే ఆ బైనరీ ట్రీని ఏమంటారు అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఓకే, 0 or 2 children దాన్ని ఏమంటారు ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. నెక్స్ట్, a procedure that calls itself is called, అంటే దాన్నది రివర్స్లో కాల్ చేసుకునేది ఏమంటారు రికర్సివ్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ స్ట్రక్చర్ నోడ్ ఇన్ క్యూ. నెక్స్ట్ ఫీల్డ్, నెక్స్ట్ అని టర్మ్ దేనికి యూజ్ చేస్తారు అంటే రిజల్ట్ ఇన్ టు ద స్టోరేజ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ బై హోల్డింగ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ క్యూ. సో నెక్స్ట్ నోడ్కి తీసుకెళ్తుంది, నెక్స్ట్ ఎలిమెంట్ని హోల్డ్ చేసి నెక్స్ట్ నోడ్కి డైరెక్ట్ చేస్తుంది మనల్ని. ఓకే, విచ్ వాల్యూ ఇస్ అసైన్డ్ అట్ ద ఫ్రంట్ అండ్ రేర్ ఎండ్స్ డ్యూరింగ్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ క్యూ. ఏం నెంబర్ ఉంటుంది అంటే ఇనిషియలైజేషన్లో -1. ఓకే, ఫ్రంట్ రేర్ FR కూడా -1 ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. నెక్స్ట్, వాట్ డేటా స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ ద సింటాక్స్ హ్యాస్ బ్యాలెన్స్డ్ పారెంథసిస్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి స్టాక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఏ ఎగ్జామ్లో అయినా కూడా దీని గురించి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అలాగే స్టాక్ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాక ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్,
అది కూడా ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో 22nd క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఫార్ములా విల్ ప్రొడ్యూస్ fn is equal to fn-1 ప్లస్ fn-2. ఈ ఫార్ములా వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఫెబనాకీ సిరీస్. ఓకే, సో fn is equal to fn-1 ప్లస్ fn-2 గుర్తుంచుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ ఇన్ ద ఇటరేటివ్ ఫ్యాషన్ అంటే ఆర్డర్ ఆఫ్ n. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఎ టవర్ ఆఫ్ హనాయ్ పజిల్. సో టవర్ ఆఫ్ హనాయ్ పజిల్ సాల్వ్ చేయడానికి మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2n-1. నెక్స్ట్ వన్, టు రిప్రజెంట్ హైరార్చికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలిమెంట్స్ విచ్ డేటా స్ట్రక్చర్ ఈస్ సూటబుల్ అంటే ట్రీ. మీకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, బైనరీ ట్రీ అది హైరార్చికల్ డేటా స్ట్రక్చర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, క్విక్ సార్ట్ రన్నింగ్ టైమ్ డిపెండ్స్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ పివోట్ ఎలిమెంట్స్. సో క్విక్ సార్ట్ అనేది దాని రన్నింగ్ టైం దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అందులో ఉన్న పివోట్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ డేటా స్ట్రక్చర్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ట్రావర్సింగ్ ఈ గివెన్ గ్రాఫ్ బై బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో బిఎఫ్ఎస్ ద్వారా డేటా స్ట్రక్చర్ ట్రావర్సింగ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే క్యూ. ఓకే, దీనికి వచ్చేసి ఆన్సర్ క్యూ. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ విల్ ప్రొడ్యూస్ సార్టెడ్ లిస్ట్. ఓకే, విచ్ ఆల్గరిథమ్ ఈస్ నాట్ స్టేబుల్? క్విక్ సార్ట్. ఇది కూడా ఆన్సర్ క్విక్ సార్ట్. సో క్విక్ సార్ట్ లో ఆల్గరిథం అనేది స్టేబుల్ గా ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సర్చ్ అబిలిటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 1? హ్యాస్ టేబుల్ సర్చ్ అబిలిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ 1. విచ్ యూజెస్ మెమరైజేషన్ అంటే అన్ని కూడా సేవ్ చేసుకునే పద్ధతి, మెమరీలో ఉంచుకునే పద్ధతిని మెమరైజేషన్. సో ఏది యూజ్ చేస్తుంది అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ లో మెమరైజేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, రికర్షన్ యూజెస్ మోర్ మెమరీ స్పేస్ దెన్ ఇటరేషన్ బికాస్ ఎవ్రీ రికర్సివ్ కాల్ హ్యాస్ టు బి స్టోర్డ్. రికర్షన్ లో ఏం జరుగుతుంది అంటే ఏ కాల్ అయితే రికర్సివ్ చేశారో ఆ ప్రతి డేటా హిస్టరీ అంతటినీ కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇటరేషన్ కన్నా రికర్షన్ లో మనకి మెమరీ స్పేస్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఫ్రమ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ బై రిమూవింగ్ maximum e-n+1 edges we can construct a spanning tree. Next one, a stable sorting algorithm doesn't change the sequence of appearance of algorithm. Okay, so stable sorting algorithm లో వచ్చిన చేంజ్ వల్ల సీక్వెన్స్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ ఆల్గరిథం అనేది మాత్రం చేంజ్ అవ్వదు. ఎంట్రీస్ ఇన్ ఎ స్టాక్ ఆర్ ఆర్డర్డ్. ఓకే, ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ఆర్డర్డ్ అంటే దాని అర్థం ఏంటి? దిస్ ఈస్ ఎ సింపుల్ ఎంట్రీ దట్ ఈస్ 1 by 1. దర్ ఇస్ ఎ స్పెషల్ ఎంట్రీ దట్ ఈస్ 1 by 1. ఓకే, సో ఎంట్రీ అనేది చాలా స్పెషల్ వేలో అంటే 1 by 1 వేలో జరుగుతుంది. ఆర్డర్డ్ అని ఉంది అంటే అర్థం. నెక్స్ట్, వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ అన్ అరేని బాగా డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే కంటైనర్ ఆఫ్. సో వాట్ డిస్క్రైబ్స్ అన్ అరేని ఇంకో రకంగా ఎలా అనొచ్చు అంటే కంటైనర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్స్. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సిమిలర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఉంచేదాన్ని అరే అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై ఇంటీజర్ పార్టీషన్? రిప్రజెంటింగ్ అన్ ఇంటీజర్ యాజ్ సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ మేక్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ అరేస్? సో ఏది ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ అరేస్ చేస్తుంది అంటే స్పేషియల్ లొకాలిటీ. నెక్స్ట్, వాట్ ఈస్ మెయిన్ బై నెంబర్ థియరీ? స్టడీ ఆఫ్ ఇంటీజర్స్. విచ్ డేటా స్ట్రక్చర్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ నోటేషన్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్? సో ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ అవుతుంది అంటే స్టాక్. నెక్స్ట్, ఎనీ నోడ్ ఈస్ ద పాత్ ఫ్రమ్ ద రూట్ టు ద నోడ్ ఈస్ యాన్సెస్టర్ నోడ్. ఐ థింక్ ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. Okay, so a graph is a collection of nodes called dash and line segments called arcs that connect pair of nodes. ఏమంటారు అంటే vertices and edges. సో నోడ్స్ ని ఏమంటారు అంటే vertices అంటారు. అలాగే ఆ నోడ్స్ ని కనెక్ట్ చేసే లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని edges అంటారు. ఓకే, నెక్స్ట్, ఇన్ డాష్ సర్చ్ స్టార్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ చెక్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఎందులో ఏ డేటా స్ట్రక్చర్ లో బిగినింగ్ లో స్టార్ట్ చేసి ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేస్తారు అంటే ఏ సెర్చ్ లో అంటే లీనియర్ సెర్చ్. ఓకే, ఇన్ డాష్ ట్రావర్సర్ వి ప్రాసెస్ ఆల్ ద వెర్టెక్సెస్ డిసెండెంట్స్ బిఫోర్ వి మూవ్ టు అన్ అడ్జసెంట్ వెర్టెక్స్. సో అది డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్. ఓకే, నెక్స్ట్, హర్డర్ నోడ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇన్ సెంటినల్ ఇన్ బైనరీ ట్రీ. సెంటినర్ అంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో హర్డర్ నోడ్ ని బైనరీ ట్రీలో సెంటినల్ గా యూజ్ చేస్తాం. నెక్స్ట్, విచ్ డేటా స్ట్రక్చర్ కాంట్ స్టోర్ ద నాన్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అంటే అరేస్. ఓకే, కెనాట్ స్టోర్ అని అడిగారు, గుర్తుంచుకోండి. ఓకే, కాంట్ స్టోర్ అంటే అరేస్. ఇన్ బైనరీ సర్చ్ ట్రీ హూస్ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ డిఫర్ ఇన్ హైట్ బై అట్ మోస్ట్ 1 unit ఈస్ కాల్డ్ AVL ట్రీ.
Okay, next dash is a pile in which elements are added at one end and removed from the other end. ఒక వైపు నుంచి యాడ్ చేసి ఇంకో వైపు నుంచి రిమూవ్ చేసేది ఏది అంటే క్యూ. ఎటు యాడ్ చేస్తున్నాము అటే రిమూవ్ చేసేది ఏది అంటే స్టాక్. ఓకే, ద నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ డన్ బై సీక్వెన్షియల్ సెర్చ్ ఈస్ n+1/2. డాష్ ఇస్ నాట్ ద ఆపరేషన్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ క్యూ అంటే ట్రావర్సల్ అనేది క్యూలో పర్ఫార్మ్ చేయలేం. సారీ, ఇదొక మిస్టేక్ వచ్చింది. విచ్ ఈజ్ అన్ ఇండెక్స్డ్ డేటా స్ట్రక్చర్? లీనియర్ అరేస్. ఇండెక్స్డ్ డేటా స్ట్రక్చర్స్ లోకి వచ్చేది ఏంటి అంటే లీనియర్ అరేస్. విచ్ డేటా స్ట్రక్చర్ స్టోర్స్ ద హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్? ఇందాక స్టోర్ చెయ్యదేది అంటే అడిగాను కదా, ఇప్పుడు స్టోర్ చేసేది ఏది అంటే రికార్డ్స్. లీనియర్ అరేస్ ఆర్ కాల్డ్ వన్ డైమెన్షనల్ అరేస్. సో ఈ వన్ డైమెన్షనల్ లో మాత్రమే ఆపరేషన్ అనేది కనెక్ట్ చేస్తాయి. నెక్స్ట్, ఏ లీనియర్ అరేస్ డస్ నాట్ కీప్ ట్రాక్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఏవే ఎలిమెంట్స్ని మీట్ అయినాయి అనే దాని మీద ట్రాక్ అయితే మనకి ఉంచదు. నెక్స్ట్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ లీనియర్ సర్చ్ ఆల్గరిథమ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఎన్. లీనియర్ సర్చ్ ఆల్గరిథమ్కి ఆర్డర్ ఆఫ్ ఎన్, బైనరీ సర్చ్ ఆల్గరిథమ్కి ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్, బబుల్ సర్చ్ ఆల్గరిథమ్కి ఆర్డర్ ఆఫ్ n², అలాగే మర్జ్ సార్ట్ ఆల్గరిథమ్కి ఆర్డర్ ఆఫ్ n log n. ఓకే, ఇది గుర్తుంచుకోండి. లీనియర్కి ఆర్డర్ ఆఫ్ n, బైనరీ సర్చ్కి ఆర్డర్ ఆఫ్ లాగ్ n, బబుల్ సార్ట్కి order of n², merge sort ki order of n log n. Next one, the operation of processing each element in the list is known as traversal. Okay, traversal ante entante processing each and every element. Next, binary trees with threads are called threaded trees. Direct question idi. Okay, next, in binary trees nodes with no successors are called terminal nodes. Ante ave last nodes, వాటికి ఇంకా successors లేవు అనే వాటిని ఏమంటారు అంటే terminal nodes. Every node n in a binary tree except the root has a unique parent called the predecessor of n. n అనేది ఒక నోడ్ అనుకుంటే ఆ ప్రతి n కి కూడా ఒక పేరెంట్ నోడ్ ఉంటుంది. దాన్నే అదేంటి అంటే ద ప్రెడిసెసర్, ఆ ముందున్న నోడ్ నే పేరెంట్ నోడ్ అంటాం, యూనిక్ పేరెంట్ ఉంటుంది. ఓకే, సో ద ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ట్రీ విల్ ఈల్డ్ ఎ సార్టెడ్ లిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రీ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీస్. నెక్స్ట్ వన్, a binary tree whose every child has either 0 or 2 children is called extended binary tree. ఓకే, ఐదర్ 0 కానీ 2 చిల్డ్రన్ కానీ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, 3 స్టాండర్డ్ వేస్ ఆఫ్ ట్రావర్సింగ్ ఏ బైనరీ ట్రీ T విత్ రూట్ ఆర్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. ఓకే, సో ఇవి 3 కూడా ట్రావర్సింగ్ మెథడ్స్, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏ టెక్నిక్ ఫర్ డైరెక్ట్ సర్చింగ్ ఈస్ హ్యాషింగ్. హ్యాషింగ్ అనేది డైరెక్ట్ సర్చింగ్ టెక్నిక్. If a node having 2 children is deleted from binary tree, it is replaced by its in order successor. సో మనకి ఒక బైనరీ ట్రీ కనుక తీసుకుంటే 2 చిల్డ్రన్ ఉన్న ఒక నోడ్ ని మనం రిమూవ్ చేస్తే, డిలీట్ చేస్తే దాన్ని దేంతో రీప్లేస్ చేస్తాము అంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్. దాని వెంటనే ఉన్న సక్సెసర్ ఏదైతే ఉందో, దాని తర్వాత నోడ్ ఏదైతే ఉందో దానితో దీన్ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్, a full binary tree with 2n+1 nodes contain n non-leaf nodes. 2n+1 నోడ్స్ ఉన్నాయి అంటే అదొక ఫుల్ బైనరీ ట్రీ. సో ఫుల్ బైనరీ ట్రీలో నాన్ లీఫ్ నోడ్స్ ఎన్ని ఉంటాయి అంటే n నాన్ లీఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. A full binary tree with n leaves contains 2n-1 nodes. Okay, the smallest element of an array's index is called its lower bound. The data structure required for breadth first traversal on a graph is Q. Okay, this is an important question. The data structure required for breadth first traversal on a graph is Q. Breadth first traversal chese enti ante Q data structure. Okay, one can convert a binary tree into its image by traversing it in post order. Next one, the data structure required to evaluate a postfix expression is stack. Next, which sorting method is suitable for sorting a list which is almost sorted? Almost sort అయిపోయిన ఒక సార్టింగ్ లిస్ట్ ని, ఒక లిస్ట్ ని సార్ట్ చేయడానికి ఏ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం, ఏ సార్టింగ్ మెథడ్ ని యూజ్ చేస్తామంటే bubble sort. ఓకే, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్. విచ్ సార్టింగ్ మెథడ్ ఈస్ సూటబుల్ ఫర్ సార్టింగ్ ఎ లిస్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ సార్టెడ్ అంటే బబుల్ సార్ట్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా స్టోర్డ్ ఇన్ సీరియల్ యాక్సెస్ మెమరీ ఈస్ సిమిలర్ టు మ్యానిపులేటింగ్ డేటా ఆన్ ఏ స్టాక్. దేంతో సిమిలర్ అంటే అది మ్యానిపులేటింగ్ డేటా ఆన్ ఏ స్టాక్ తో సిమిలర్. నెక్స్ట్, ద పోస్ట్ ఫిక్స్ ఫార్మ్ ఆఫ్ a into b plus c by d is ab into cd by plus. ఓకే, పోస్ట్ ఫిక్స్ ఫార్మ్ ఇది.
నెక్స్ట్ a linear collection of data elements where the linear node is given by means of pointer is called linked list. ఏమంటారు అంటే లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ లీనియర్ నోడ్ ఈస్ గివెన్ బై మీన్స్ ఆఫ్ పాయింటర్. సో పాయింటర్ ఉంటుందండి లింక్డ్ లిస్ట్ లో ఎప్పుడు కూడా మనకు పాయింటర్ ఉంటుంది, ఆ పాయింటరే మనకి ఎలిమెంట్స్ ని పాయింట్ అవుట్ చేసి చూపిస్తూ ఉంటుంది. సో దిస్ ఆన్సర్ ఇస్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇన్ మెమరీ ఈస్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే, మెమరీలో డేటా స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ద గోల్ ఆఫ్ హ్యాషింగ్ ఇస్ టు ప్రొడ్యూస్ ఎ సెర్చ్ దట్ టేక్స్ ఆర్డర్ ఆఫ్ వన్ టైం. హ్యాషింగ్ లో మనకి ఇది ఇండైరెక్ట్ గా అడిగారు ఇందాక, ఆర్డర్ ఆఫ్ వన్ టైం తీసుకునే మెథడ్ ఏంటి అంటే హ్యాష్ టేబుల్ అని చెప్పేసి అన్నాం కదా, ఇది అంతే. సో హ్యాషింగ్ యొక్క సెర్చ్ టైం ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ 1. నెక్స్ట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ మల్టిప్లయింగ్ టూ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ m into n and n into p is mnp. నెక్స్ట్ వన్, ఫర్ an undirected graph with n vertices and e edges, the sum of degree of each vertex is equal to 2e. Which data structure allows deleting data elements from front and inserting it rear? సో ఫ్రంట్లో డిలీట్ చేసి రేర్లో రిమూవ్ చేసేది ఏమంది అంటే ఫ్రంట్లో డిలీట్ చేస్తాం అండ్ రేర్లో ఇన్సర్ట్ చేస్తాం. సో అది ఏ డేటా స్ట్రక్చర్ అని అంటే క్యూ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో విచ్ డేటా స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్రెత్ ఫస్ట్ సర్చ్ ఆఫ్ ఎ గ్రాఫ్ టు హోల్డ్ నోడ్స్? సో బ్రెత్ ఫస్ట్ బిఎఫ్ఎస్ యూజ్ చేసేది ఏది అంటే క్యూ. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ విచ్ అలౌస్ డిలీషన్ ఎట్ బోత్ ఎండ్స్ బట్ ఇన్సర్షన్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్. ఒక్క వైపే ఇన్సర్షన్ అనేది జరుగుతుంది కానీ డిలీషన్ అయితే రెండు వైపులా జరుగుతుంది. అదేంటి అంటే సారీ నేను రివర్స్లో చెప్పాను, డిలీషన్ అయితే రెండు వైపులా జరుగుతుంది కానీ ఇన్సర్షన్ అయితే ఒక వైపే జరుగుతుంది. అలా దాన్ని ఏమంటారు అంటే ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డీక్యూ. సో ఇన్పుట్ని అయితే అది రెస్ట్రిక్ట్ చేస్తుంది, డిలీషన్ని మాత్రం ఎటైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఏ క్యూ ద ఇనిషియల్ వాల్యూస్ ఆఫ్ ఫ్రంట్ పాయింటర్ ఎఫ్ అండ్ రేర్ పాయింటర్ షుడ్ బి 0 and -1. సో ఇనిషియల్ వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే ఫ్రంట్ అండ్ రేర్ 0 and -1 రెస్పెక్టివ్లీ. ఓకే, ద ఎక్స్ట్రా ఎలిమెంట్ అట్ ద హెడ్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ కాల్డ్ సెంటినల్. సో టాప్ లో ఉండే ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే సెంటినల్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ బైనరీ ట్రీ, ఇది ఒక ప్రాపర్టీ బైనరీ ట్రీకి. వన్ సబ్ ట్రీ కెన్ బి ఎంప్టీ. ఓకే, ఒక సబ్ ట్రీ ఎంప్టీగా ఉండొచ్చు, అదొక ప్రాపర్టీ. Okay, so next one, data structure in which elements can be added at either ends but not in the middle is called DQ. Okay, so idot gutunchukondi. Next, the use of pointers to refer elements of a data structure in which elements are logically adjacent is called linked allocations. Next, binary search algorithm cannot be applied to pointer array. Next one, radix sort is the method used by card sorter. Card sort lo use chese method enti ante radix sort. కండిషన్ టు చెక్ అవైలబుల్ ఫ్రీ స్పేస్ ఇన్ avail లిస్ట్. avail లిస్ట్ లో మనకి ఎంత ఫ్రీ స్పేస్ ఉంది అని చెక్ చేసే కండిషన్ ఏంటి అంటే avail ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, avail 0 ఉన్నప్పుడే అక్కడ అవైలబిలిటీ ఉందని అర్థం. నెక్స్ట్ బైనరీ ట్రీ ఈస్ ఎ డైరెక్టెడ్ ట్రీ ఇన్ విచ్ అవుట్ డిగ్రీ ఆఫ్ ఈచ్ నోడ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో బైనరీ ట్రీలో మనకి అవుట్ డిగ్రీ ఆఫ్ ఈచ్ నోడ్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది ఉంటుంది బైనరీ ట్రీలో. నెక్స్ట్ ట్రీ సార్ట్ ఈస్ అన్ internal sorting. Tree sort in a method and internal sorting method. Next, merge sort is an external sorting method. Okay, deletion in the linked stack takes place by deleting node pointed by the start process. Next one, the value of rare is increased by 1 when an element is added in a queue. So queue lo rare యొక్క value 1 increase అవుతుంది ఎప్పుడు ఒక ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు. Next, sequential representation of binary trees uses arrays with pointers. In a 2 tree nodes with 0 children are called external nodes. So 2 tree node lo 0 children ఉన్న nodes ని ఏమంటారు అంటే external nodes. Next one, in an extended binary tree nodes with 2 children are called internal nodes. 0 nodes ఉంటే వాటిని ఏమంటారు అంటే external nodes. అలాగే 2 children 0 children ఉంటే external node, 2 children ఉంటే internal nodes. Okay, the line drawn from node n of a tree to its successor is called edge. ఓకే, ఆ నోడ్స్ ఏమంటారు అన్నాను వెర్టిసెస్ అంటారు. అలాగే ఆ లైన్స్ ఏవైతే మనం నోడ్స్ ని కనెక్ట్ చేయడానికి డ్రా చేస్తామో వాటిని ఎడ్జెస్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఏవైతే బోల్డ్ చేస్తానో అవి మోస్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. సో చూసాం కదండి, ఒక 100+ క్వశ్చన్స్, ఇంచుమించుగా ఒక 100 క్వశ్చన్స్ వరకు మనం ఇక్కడైతే డిస్కస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకి డేటా స్ట్రక్చర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఒకసారి బాగా గుర్తుంచుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని టాపిక్స్ కోసం, స్టడీ మెటీరియల్స్ అండ్ బిట్స్ కోసం
నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.